లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. రంగారెడ్డి జిల్లాలో గల కొండాపూర్ 100 పడకల ఆసుపత్రి ప్రజల సేవలు మన్ననలు పొందుతూ ఈ హాస్పిటల్ ఇప్పుడు గణనీయంగా ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి అయితే చేరుకుంటున్నారు. రోజు ఇక్కడ ఓపీకి సంబంధించి మాట్లాడితే 700 నుంచి 900 మంది వరకు పేషెంట్లు ఓపీకి వస్తున్నారంటూ కూడా డాక్టర్లు తెలపడం మీద జరిపింది. 24/7 డాక్టర్లు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సిజేరియన్లు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎన్ని రకాల వసతులు ఉన్నాయో అన్ని రకాలకు సంబంధించి వైద్యం ట్రీట్మెంట్ అందిస్తూ కూడా ఈ హాస్పిటల్ ఇప్పుడు మన్ననలు అయితే పొందుతోంది. సో ఇది హైదరాబాద్ నగరంలో గల ఇది కొండాపూర్ ఈ ప్రాంతానికి సంబంధించిన హాస్పిటల్. సో అందరూ ట్రీట్మెంట్కి సంబంధించి ముందుకు వెళ్తున్నారు. సో అన్ని ట్రీట్మెంట్కి సంబంధించి కూడా వెళ్తున్నారు కాబట్టి సో ఒకసారి ఇక్కడ పేషెంట్లు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ కోసం వచ్చారని చెప్పి? ఇప్పుడు పాపకి నాకు 3 నెలల ఇంగ్లీషన్ ఉంది. ఆ ఇంగ్లీషన్ గురించి వచ్చిన మేడం బాగానే చూసింది, ఇంగ్లీషన్ ఇచ్చింది, టీకా ఇంగ్లీషన్ బాగానే ఉంది ఇప్పుడు పాపకి. సో మీరు వచ్చి ఎంతసేపు అయింది, డాక్టర్లు మిమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారు, మొత్తం ఏం చెప్పారు? ఇప్పుడు పాపకి చెక్ చేసిండ్రు, పాపకి జలుబు ఉందా లేదా, దగ్గు ఉందా లేదా అవన్నీ పాపని టెస్ట్ చేసి చెక్ చేసి బాగానే ఉంది, నార్మల్ ఉంది, కంట్రోల్ ఉంది పాప అని ఇంగ్లీషన్ ఇచ్చిండ్రు. మెడిసిన్లు హాస్పిటల్లో మెడిసిన్లు ఇచ్చారా? సో మంచిగా ఉందనుకుంటున్నారా? హాస్పిటల్ మెడిసిన్లో ఇచ్చిండ్రు, హాస్పిటల్ బాగానే ఉంది, మెడిసిన్ కూడా బాగానే ఉన్నాయి, పాప కంటిన్యూ చేస్తున్నాం. సో ఈ డాక్టర్లకు సంబంధించి బాగానే చెప్తున్నారు. సో హాస్పిటల్ కూడా సో ఈ రంగారెడ్డి జిల్లాలోనే ఇది అతిపెద్ద ఆసుపత్రి. సో ల్యాబ్ టెక్నీషియన్స్, టీ హబ్ కూడా ఇక్కడ బాగానే పెట్టుకుంటూ కూడా వెళ్తున్నారు. సో పేషెంట్లు కూడా మరికొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఒకసారి అమ్మా మీరు చెప్పండి, సో ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సో డాక్టర్లు ఏ విధంగా మిమ్మల్ని చూసుకుంటారు? బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు, బాగానే చూసుకుంటున్నారు, ఓపీ కూడా బాగానే ఇస్తున్నారు, తొందరలోనే అవుతున్నారు, ఏం లేట్ చేయట్లేదు. ఎంత టైం పడుతుంది ఈ హాస్పిటల్లో డాక్టర్లు చెకింగ్ ఓపీ దగ్గర నుంచి సో మొత్తంగా ట్రీట్మెంట్ క్లోజ్ అయ్యే వరకు? బాగానే ఉందండి, ఏం లేట్ ఏం లేదు, పొద్దుగాలనే వచ్చాము, తొందరనే అయిపోయింది. మాకు బాబుకు కూడా బాగానే చూశారు, ట్రీట్మెంట్ కూడా బాగానే చేస్తారు బాబుకి, ఎక్స్రే అవి ఇవి అన్ని రకాల వైద్య సేవలు అందిస్తూ కూడా ట్రీట్మెంట్స్ అందిస్తూ డాక్టర్లు అయితే వెళ్తున్నారని చెప్పుకోవాలి. సో హాస్పిటల్కి సంబంధించి మరొకసారి చూసుకున్నట్లయితే 100 పడకల ఆసుపత్రి, దాదాపు 700 నుంచి 900 పేషెంట్స్ ఓపీకి కూడా వస్తున్నారంటే కూడా డాక్టర్లు చెప్పడం అయితే జరిగింది. సో ప్రతి నెల 250 నుంచి 300 వరకు డెలివరీలు జరుగుతాయంటూ కూడా చెప్పారు. సో రోజు కూడా ట్రీట్మెంట్కి సంబంధించి 100 నుంచి 120 పేషెంట్ల వరకు ట్రీట్మెంట్ అయితే ఈ హాస్పిటల్లో జరుగుతుంది అని చెప్తున్నారు. సో ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్లోనే ఇంతమంది పేషెంట్స్ ఉంటారు. సో వారికి ఫుడ్కి సంబంధించి, డైట్ సప్లైకి సంబంధించి ప్రతిరోజు 3 పూట్ల వారికి హై ప్రోటీన్ ఫుడ్ అందిస్తూ కూడా ప్రతి ఒక్క ఎవరైతే పేషెంట్గా ఎవరు వస్తారో వారు హ్యాపీగా తిరిగి వెళ్ళేందుకు మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామంటూ కూడా డాక్టర్లు చెప్పడం అయితే జరిపింది. సో హాస్పిటల్లో టీ హబ్, ల్యాబ్ ఫెసిలిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాము. సో రంగారెడ్డి జిల్లా మొత్తానికి సంబంధించి ఇది పెద్ద హాస్పిటల్, పెద్ద ల్యాబ్ కూడా ఉంది ఈ హాస్పిటల్కి. నెల మొత్తానికి సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 50,000 పైచిలకు శాంపిల్స్ని టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ హాస్పిటల్లో ముఖ్యంగా గర్భిణీలకు సంబంధించి స్పెషల్ కేర్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్తున్నారు. వారి కోసం ఎక్స్రేలు కావచ్చు, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా రోజుకి దాదాపు 70 నుంచి 80 స్కానింగ్లు జరుగుతాయంటూ కూడా ఈ హాస్పిటల్ తాలూకా వైద్యులు అయితే పూర్తి వివరాలు అందిస్తున్నారని చెప్పుకోవాలి. సో ఈ హాస్పిటల్లో నార్మల్ డెలివరీలు, పెద్ద పెద్ద ఆపరేషన్లు సంబంధించి 24/7 డాక్టర్లు, వీళ్ళు గైనకాలజిస్టులు, స్పెషలిస్ట్ డాక్టర్లు, జనరల్ సర్జరీలు చేసే ఆర్థోపెడిక్ డాక్టర్లు, అలాగే జనరల్ ఫిజిషియన్లు, సైకియాట్రిస్టులు, సో అందరూ డాక్టర్లు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. సో ఈ హాస్పిటల్లో మరి ముఖ్యమైన అంశాలకు సంబంధించి మాట్లాడితే డెంటలిస్ట్ సేవలతో పాటు ఐ చెకప్లు కూడా ఈ హాస్పిటల్లో ఉంటాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు డాక్టర్ల దగ్గర ఉన్నాయి. సో ప్రతి మంగళవారం మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ఈ హాస్పిటల్లో యూడిఐడి క్యాంపులను నిర్వహిస్తాము. దాని ద్వారా ఎవరికైతే డిజబిలిటీలు ఉన్నాయో వారందరికీ సర్టిఫికేట్లు కూడా జారీ చేయడానికి ప్రతి మంగళవారం ఏర్పాటు చేస్తామని కూడా చెప్తున్నారు. సో మంగళవారంలో గనక ఎక్కువ మంది పేషెంట్లు ఒకవేళ వచ్చినట్లయితే సో మంగళవారాన్ని శుక్రవారం కూడా మరొక వారంలో మరొక ఎక్స్ట్రా రోజు పెడతామంటూ కూడా
చెప్పడం అయితే జరిగింది. సో ఈ హాస్పిటల్లో ఈ ప్రభుత్వం ఇస్తున్న సేవలకు సంబంధించి మరికొన్ని కొత్తగా హాస్పిటల్లో శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ కూడా ఈ హాస్పిటల్కి మంజూరైందని చెప్తున్నారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్కి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ హాస్పిటల్కు రాబోతుందని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఒక్క నెల లోపలలోనే హాస్పిటల్లో పాతబడిన భవనం ఒకటి ఉంది. సో వాటన్నిటిని కూడా క్లియరెన్స్ చేసిన తర్వాత సో ఈ హాస్పిటల్లో 100 పడకల క్రిటికల్ కేర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామంటూ కూడా డాక్టర్లు తెలపడం అయితే జరిపింది. సో మొత్తానికి ఇన్ని రకాల ఈ ప్రభుత్వం అందిస్తున్న సేవలన్నింటినీ కూడా తీసుకుంటూ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలోనే ఇంత పెద్ద ఆసుపత్రి ప్రజల సేవలు మన్ననలు పొందుతూ కూడా ప్రజల్ని మరింతగా పెరుగుతూ ఉందని చెప్తున్నారు. గతంలో ఈ హాస్పిటల్కి సూపరింటెండెంట్ డాక్టర్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే సో ఇప్పుడు బాధ్యతలు తీసుకున్న డాక్టర్ చంద్రకృష్ణ డాక్టర్ అయితేతో మాట్లాడడం అయితే జరిగింది. సో నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత హాస్పిటల్లో ఓపీ సెక్షన్ కూడా మరింతగా పెంచుకుంటూ కూడా వెళ్తున్నాము. సో ప్రజలు రంగారెడ్డి జిల్లా మొత్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్కి వస్తున్నారు. వారికి సంబంధించి సేవలన్నింటిని కూడా తీసుకుంటూ కూడా ప్రజలు వెళ్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సో హాస్పిటల్లో మేజర్గా ఈ ట్రీట్మెంట్స్, అలాగే ఎమర్జెన్సీ వార్డులు, ఓపీలు, అలాగే ల్యాబ్లు, సో అన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకి మరింత చేరువయ్యే విధంగా మా హాస్పిటల్ సేవలు ఎల్లప్పుడూ ముందుకు వెళ్తున్నాయంటూ కూడా డాక్టర్ చెప్పడం అయితే జరిగింది. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రశాంత్, ఆర్టీవీ, కొండాపూర్ హాస్పిటల్ నుంచి. నా పేరు నరసింహులండి. ఎంఏ నగర్ మదీనాగూడ నుండి వచ్చాము. కొండాపూర్ హాస్పిటల్కి వచ్చారు. అవును. ఎలాంటి ట్రీట్మెంట్లు? ట్రీట్మెంట్ బాగానే జరుగుతుందండి. ఇప్పటి నుండి వస్తాం ఇక్కడికి, ఇప్పుడేనే కాదు ఎప్పటి నుండి వస్తాం. 10 years బ్యాక్ నుంచి కూడా వస్తాం. ట్రీట్మెంట్ బాగానే ఉంది. సో ఓపీకి ఎంత టైం? ఓపీకి ఒక 1/2 hour పడుతుందండి. 1/2 hour పైన 1 hour లోపు. ఎందుకంటే రోగులు చాలా ఉంటారు కదా. సో మనం ప్రైవేట్కి వెళ్ళినా అక్కడ ఈజీగా 2 గంటల టైం పడుతుంది. అలాగే ఇక్కడ 1 గంట టైం పడుతుంది. దానికి ఏమీ పెద్ద తేడా ఏమీ లేదు. సో డాక్టర్లు ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు మందులు ఎంత టైంలో అందించారు? జస్ట్ 5 minutesలో ఇచ్చేస్తున్నారు ఫార్మసీలో. ఎందుకంటే క్యూ ఉంది కదా, చూస్తున్నారు కదా అక్కడ. దానిలో ఒక 5 minutes పడుతుంది. నేను మియాపూర్ నుంచి వచ్చిన. నా పేరు ప్రహ్లాదరావు. 70. ఇప్పుడు ఈ హాస్పిటల్కి ఏమేమి చూపించుకోవాలని వచ్చారు? నేను బ్లడ్ ప్రెషర్, అది సిబిపిను, యూరిన్ 2 చూపించుకోవాలని వచ్చిన. ఆ యూరిన్ టెస్టులు ఇక్కడ లేవు అని చెప్తున్నారు. మొన్న వస్తే ఈరోజు రమ్మని చెప్పిండ్రు, ఈరోజు వస్తే ఇక్కడ చేయమని చెప్పిండ్రు. సరే అని వాళ్ళు 3 రకాల మందులు రాసిండ్రు. 3 రకాలు రాస్తే 2 లేవు, బయట తెచ్చుకోమని చెప్తున్నారు. ఒకటే ఇచ్చిండ్రు. మళ్ళీ ఇవాళ కూడా రాయించుకున్నా ఇవ్వలేదు. మందులు లేవు, ఇక్కడ రావడమే లేదు అంటున్నారు. మరి మళ్ళీ ఈ టెస్టుకు పోతున్నా. ఇది ఏమంటారు, ఇది కంప్లీట్ యూరిన్ ఎగ్జామ్కు పోతున్నా. మరి చేస్తారా లేదా తెలియదు. ఇదైతే ఒకటి చేసిండ్రు, బ్లడ్ టెస్టు. ఎప్పటి నుంచి హాస్పిటల్కి మీరు వస్తుంటారు? నేను 2 సంవత్సరాల కింద ఒకసారి వచ్చిన. ఇక మళ్ళీ నిన్నగాక మొన్న వచ్చిన, 22వ తారీఖు వచ్చిన. అట్లనే వచ్చిన. ఇంతకుముందు వచ్చినప్పుడు 2 టెస్టులు చేసిండ్రు. అప్పుడు కూడా మెడిసిన్స్ ఇచ్చిండ్రు. ఒకటి లేదంటే మళ్ళీ వచ్చిన తర్వాత ఇచ్చింది. కానీ ఇప్పుడు అయితే 2 లేవని రెడ్ మార్క్ పెట్టింది చూడు. ఇవి వస్తులేవనే చెప్పింది. ఇప్పుడు మళ్ళీ పోతే ఈ మెడిసిన్స్ రావడమే లేదు అని చెప్పింది. సో మీరు ప్రభుత్వానికి, డాక్టర్లకి ఇంకేం చెప్తారు? సార్, ప్రభుత్వ ఆసుపత్రి అన్నప్పుడు దూరం నుంచి వచ్చిన నేను 75 సంవత్సరాలు ఉన్నోడిని ఇక్కడికి వచ్చిన. మరి మెడిసిన్స్ లేవంటే ఎట్లా? మొన్న వస్తున్నాం, ఎల్లుండి రమ్మన్నారు, ఇవాళ వస్తూనే లేవు అని చెప్పిండ్రు. అన్ని సౌకర్యాలు చూడాలి సార్. ప్రభుత్వం వారికి విన్నపం. మా పేరు చంద్రమ్మ, మియాపూర్లో ఉంటాము. మంచిగా ఉన్నారు, హాస్పిటల్ మంచిగా ఉంది. డాక్టర్ కూడా చాలా బాగున్నారు. పేషెంట్కు చాలా బాగా చేసుకుంటారు. మా బిడ్డ ప్రెగ్నెంట్ ఉన్నది అంటే ఇంకా టైం ఉందంటే, డెలివరీకి ఇంకా టైం ఉందంటే ఇంటికి వెళ్తున్నాము. మళ్ళీ రమ్మన్నారు. ఎలాంటి డాక్టర్లు ఎన్ని టైంలో అందుబాటులో ఉంటారు? ఎన్ని టైంలో అందుబాటులో ఉంటారు. నైట్ అయినా డే అయినా మంచిగా ఉంటారు, పట్టించుకుంటారు. ఎలా ఉంటాయి? మంచిగా ఉంటారు, మంచిగా ఉన్నారు. డాక్టర్ అన్నారు. ఏం లేదు. మెడిసిన్స్ ఎలా ఇస్తుంటారు? మంచిగా ఉన్నాయి. మెడిసిన్ మందులు ఏ విధంగా అందిస్తుంటారు? చాలా బాగున్నారు, చాలా బాగున్నాయి. మందులు కూడా చాలా బాగానే ఇచ్చినారు. టాబ్లెట్ కూడా చాలా బాగా ఇచ్చినారు. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం.
భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా డబ్ల్యూ కామర్స్ తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store